ఇప్పుడు వాళ్ళు అడిగేది అదే కదా, అది ఇస్తారు. ఇప్పుడు 10% ఇప్పుడు మీకు మన ఉత్తరప్రదేశ్లో కదా, దాని పేరేంటి, మహారాష్ట్రలో ఉందండి. ఎప్పటి నుంచినో పోతుంది శివసేన కాళ్ళకి. 50-50 ఎప్పుడు పోటీ చేయాల. వీళ్ళకి 10-20 ఇచ్చేవాళ్ళు ముందు, తర్వాత 40-50 అట్లా ఇచ్చేవాళ్ళు. ఎప్పుడు ఇవ్వలేదా ముఖ్యమంత్రి? ఎప్పుడు వచ్చింది అది? సమబలం వచ్చాక, ఇద్దరు 50-50 పోటీ చేసిన స్థాయికి వచ్చాక అప్పుడు ముఖ్యమంత్రి పదవి షేరింగ్ అని మాట్లాడుకున్నారు. అంతే. అక్కడ కూడా తేడా వచ్చి గొడవ అయింది అనుకోండి. అక్కడ ఏం గొడవ వచ్చింది? ఇద్దరు 50-50 పోటీ చేశారు. 57 సీట్లు గెలిచినోడు శివసేన, 104 సీట్లు గెలిచినటువంటి వాళ్ళు బీజేపీ. 104 వచ్చినోడు సీఎం కాదు, 57 వచ్చినోడు సీఎం అంటే పోరా అంది. అంతే కదా. ఇప్పుడు 40% ఓట్లు ఉన్నటువంటి వాడు 6% ఓట్లు ఉన్న వాళ్ళకి సీఎం ఎందుకు ఇస్తాడు? కామన్ గా చూస్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆలోచన కూడా ఏంటి, ఆరే మనకి అన్నదే లెక్క, నేనే ఓడిపోయాను, 6% ఓట్లే కదా, మనం ఇప్పుడు గెలిస్తే 20%, 30% వచ్చినట్టు చూసుకుంటే రేపు పొద్దున బేరమాడచ్చు అనేటువంటిది అతని ఆలోచన. కాకపోతే సమస్య ఏంటంటే అతనికి అర్థం కాంది ఆల్జీబ్రాలో చాలా పెద్ద తేడా ఉంటది. భారతీయ జనతా పార్టీ 1998లో ఇండివిజువల్ గా పోటీ చేసినప్పుడు 18% ఓట్లు వచ్చినాయి ఆంధ్రాలో, 22% ఓట్లు వచ్చినాయి తెలంగాణలో. కానీ 1999లో తెలుగుదేశంతో కలిసి పోటీ చేస్తే 7% పడిపోతుంది. ఎందుకు? ఇద్దరు కలిసినప్పుడు నీ ఓటు అడిగి వెళ్తుంది. నీకు ఆ నియోజకవర్గాల వరకే కదా నీకు పరిమితం అయ్యేది ఓట్లు. బీజేపీకి ఇచ్చినటువంటి సీట్లు ఏంటని అక్కడ అంతవరకే లెక్కేసుకుంటే పడిపోతుంది. ఇప్పుడు వీళ్ళకి ఇన్నే ఇస్తారు 25. ఇప్పుడు నేను తెలంగాణలో ఏమైంది, ఎక్సెప్ట్ కుకట్పల్లి మొత్తం కలిపితే ఎంత లెక్కేశారు వీళ్ళకి, అట్లా అయిపోతుంది. అక్కడ ఇతను పొరపాటు చేస్తున్నాడు. తన సొంత బలం ఏంటో చూసుకుని పెంచుకోవడం అనేటువంటి దాని మీద తనకి